మనందరిలో ఒక్కటే హీలింగ్ మెకానిజంతో మనం ఈ బర్త్ తీసుకుంటామండి. ఎందుకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా హీలింగ్ అవుతా ఉంటుంది బాడీలో. ఒక్కొక్కళ్ళకి లేట్, ఒక్కొక్కళ్ళకి బాగా స్పీడ్‌గా హీల్ అవుతది ఏదైనా అంటే. వాళ్ళ బాడీని వాళ్ళు యాక్టివేట్ చేసుకునే విధానంలో డిఫరెన్సియేషన్ ఉంటుందండి. అంటే యాక్టివేట్ మీన్స్ ఇప్పుడు మనం ఉదయాన్నే చెప్పులు లేకుండా బేర్ ఫుట్ వాకింగ్ చేసామనుకోండి రోజు ఒక 20 ఆర్ 30 మినిట్స్. అప్పుడేం జరుగుతది? మన అరికాల్లో ఉండే సోల్ చక్రాస్ అండ్ అరికాళ్ళలో ఉండే నర్వస్ సిస్టమ్ ఎవ్రీథింగ్ యాక్టివేట్ అవుతది. తద్వారా మన బాడీలో హెడ్ టు టోస్ దాకా చేంజెస్ రావడం స్టార్ట్ అవుతది. ఎప్పుడు మీరు కన్సిస్టెన్సీగా దాన్ని ఫాలో అయినప్పుడు. అదొక యాక్టివేషన్ మెథడ్. అందుకే మన పెద్దవాళ్ళు దాని ఫలితాలు ఇవన్నీ చెప్పకుండా చెప్పులు లేకుండా నడిచేసేవారు. దాని ఫలితాన్ని వాళ్ళు హెల్త్ రూపంలో తీసేసుకున్నారు. అది ఫిజికల్ హెల్త్ రూపంలో ఉంటుంది. మెంటల్ హెల్త్ రూపంలో ఉంటుంది. అందువల్ల ఎనర్జీస్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. అందువల్ల ఎమోషనల్ హెల్త్ ఆల్సో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అంత గ్రోత్ ఉంటుంది 4 ఇయర్స్‌లో ఓన్లీ చెప్పులు లేకుండా ఒక 20 ఆర్ 30 మినిట్స్ నడవడం వల్ల. ఎందుకంటే అప్పుడు జరిగేది మదర్ ఎర్త్‌తో మనం కనెక్ట్ అవుతాం. ఎర్తింగ్ జరుగుతది. ఆ ఎర్తింగ్‌లో మనకి మన బాడీలో ఉన్న వోల్టేజ్ అనేది జీరో అవుతది. మన బాడీలో వోల్టేజ్ ఉంటది. మనం ఎలక్ట్రానిక్ కెమికల్స్ బీయింగ్స్. ఆ వోల్టేజ్ జీరో అవుతే ఎన్నో జబ్బులు మీరు కూడా కనిపెట్టలేని ఎన్నో జబ్బులు కంట్రోల్‌లోకి వస్తాయండి స్లోగా కన్సిస్టెన్సీతో. ప్రాక్టీస్ చేయండి ఈ బేర్ ఫుట్ వాకింగ్‌ని ఉదయాన్నే నేచర్‌తో కనెక్ట్ అయ్యి. ఖాళీ కడుపుతో చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. దీనికోసం నేను ఎర్లీ మార్నింగ్ 6:40-7 AM ఎవ్రీ డే లైవ్ కండక్ట్ చేస్తానండి. యూట్యూబ్ లైవ్. మీరు కన్సిస్టెన్సీగా ఈ లైవ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ మీకు కావాల్సిన వాళ్ళందరికీ ఈ ఇంపార్టెంట్ కంటెంట్‌ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీల్.